66 గ్రంథాలు కలిగినటువంటి బైబిల్, పరిశుద్ధ గ్రంథము బైబిల్ 2 భాగాలుగా విభజింపబడటం మనకు తెలుసు. 39 పుస్తకాలు కలిగినటువంటి పాత నిబంధనగా, 27 పుస్తకాలు కలిగినటువంటి క్రొత్త నిబంధనగా జతపరచబడి మొత్తం 66 పుస్తకాలు కలిగిన పరిశుద్ధ గ్రంథంగా ఇది రూపొందించబడినట్లుగా మనం చూస్తాం. 27 పుస్తకాలు కలిగినటువంటి ఈ యొక్క క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన యోహాను ద్వారా 5 పుస్తకాలు రాయబడినట్లు మనం చూస్తాం. ఈ 5 పుస్తకాల్లో మొదటి పుస్తకం యోహాను సువార్త. యోహాను దేన్నైతే చూస్తూ వచ్చాడో, ఏదైతే జరుగుతూ వచ్చిందో దానిని ఈ యోహాను సువార్తలో యోహాను వ్రాసినట్లుగా మనం చూస్తాం. అయితే జరిగినటువంటి విషయాలు ఈ సువార్తలో రాయబడినట్లుగా మనం చూస్తాం. ఈ యోహాను ప్రకటన గ్రంథములో దేన్నైతే చూస్తూ వచ్చాడో, ఏవైతే జరగనయ్యున్నవో వాటిని ప్రకటన గ్రంథములో లిఖించినట్లుగా మనం చూస్తాం. ప్రభు తాను ఆత్మవశుడైనప్పుడు ప్రభు ద్వారా తనకు ఏవైతే చూపించబడినవో, అంటే భవిష్యత్తులో జరిగించబడేటటువంటి సంఘటనలు ఈ యొక్క ప్రకటన గ్రంథముగా వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. జరిగినటువంటి వాటిని యోహాను సువార్తగా వ్రాస్తూ వచ్చాడు, జరగబోయే వాటిని ప్రకటన గ్రంథంగా వ్రాసాడు. మధ్యలో ఉన్నటువంటి మొదటి యోహాను పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక జరిగినటువంటి వాటిని ఆధారం చేసుకొని జరగబోయే దాని కొరకే ఏ రీతిగా సిద్ధపడాలో, ఆ సిద్ధపడాల్సినటువంటి సంఘటనలు, సిద్ధపడాల్సినటువంటి విషయాల గురించి ఆ 3 పత్రికలలో యోహాను వ్రాసినట్లుగా మనం చూడగలుగుతాం. ఈ యోహాను సువార్తలో మనం ఈ దినం చదువుకున్నటువంటి దానిలో గనక మనం చూస్తే, మొదటి యోహాను సువార్త 21 అధ్యాయాలు కలిగినటువంటి యోహాను సువార్తలో మొదటిది అధ్యాయము ఆయన ఎవరు అనేటటువంటి విషయాల గురించి మనం చూస్తాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని ఆరంభిస్తూ, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మొదటి అధ్యాయము చూపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. 2వ అధ్యాయములో ప్రభు తన పని ఆరంభించినట్లుగా మనం చూడగలం. ఈ యొక్క 2వ అధ్యాయములో మనము గనక గమనిస్తే 2 సూచక క్రియలు ప్రభువారు చేసినట్లుగా మనం చూస్తాం. అయితే 2వ అధ్యాయములో మొత్తం మనం చూస్తే గనక 3 కార్యాలు అక్కడ జరిగినట్లుగా మనం చూస్తాం. మొదటిదిగా మనం చూస్తే అక్కడ మొదటి అధ్యాయము లో నతనయేలుని ప్రభువు చూసినట్లుగా చూస్తాం. తర్వాత 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు 2 సూచక క్రియలు జరిగినట్లుగా చూస్తాం. ఈ 2 సూచక క్రియలు కూడా కానాలోని గలిలయలోని కానాలో జరిగినట్లుగా మనం చూస్తాం. ఈ గలిలయ నుండి కానాకు, ఈ యొక్క నజరేతుకు సుమారుగా 4 మైళ్ళ దూరం ఉన్నట్లుగా చూస్తాం. నజరేతు నుండి కానాకు 4 మైళ్ళ దూరం ఉన్నట్లుగా మనం చూస్తాం. కానా అంటే మనం ఇందాక చూస్తూ వచ్చాం, జమ్ము పాలెము అనేది అర్థం. ఈ కానాలో మొదటి 2 సూచక క్రియలు అంటే, ఒకటి మార్చబడటం, నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడటం అనేది చూస్తాం. 2వదిగా స్వస్థపరచబడటం అనేది మనం చూస్తాం. ఆ తర్వాత ఈ యొక్క క్షమించండి 2వ అధ్యాయం కాదు, యోహాను సువార్తలోనే మొదటి 2 సూచక క్రియలు ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ మొదటి సూచక క్రియ ద్వారా ఈ యొక్క నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడటము ద్వారా యేసు ప్రభువారు మహిమ పొందినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ద్రాక్షారసానికి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క రక్తము కార్చటము ద్వారా, ఆ రక్తము ద్వారా శుద్ధీకరించబడినటువంటి నీవు నేను మహిమలోనికి వెళ్ళేదాని కొరకై ఆస్కారము కలిగినట్లుగా చూస్తాం. ఈ ద్రాక్షారసముగా మార్చడం ద్వారా ప్రభు మహిమపరచబడ్డాడు. ఆయన రక్తము ద్వారా నీవు నేను ఆయన మహిమలోనికి
ప్రవేశించే దాని కొరకై ఆస్కారం కలిగినట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఈ యొక్క మొదటి మనం చూస్తా ఉన్నాం. గమనిస్తే గనక ఈ యొక్క ఆది కాండములో ప్రారంభం ఈ దేవుని వాక్యం పెళ్లితో ఆరంభించబడి ఆ యొక్క ప్రకటన గ్రంథం పెళ్లితో ముగించబడినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క ఆది కాండం మొదటి అధ్యాయం ఆశీర్వాదముతో ప్రారంభమై ప్రకటన గ్రంథంలో ప్రతిఫలాన్ని పొందేటటువంటిదిగా మనం చూస్తాం. తన క్రియలను బట్టి ప్రతివానికి ఆయన ప్రతిఫలం ఇచ్చును అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము చివరిలో మనం చూస్తాం. ఈ రీతిగా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు వివాహముతో ఆరంభమై వివాహముతో ముగించబడింది. యేసుక్రీస్తు ప్రభువారికి కూడా తన యొక్క పని వివాహముతోనే ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క వివాహములో ప్రాముఖ్యముగా జరిగినటువంటి విషయాలు ప్రాముఖ్యంగా మనం గనక చూస్తే 5 విషయాలు అక్కడ జరిగినట్లుగా మనం చూస్తాం. గమనిస్తే గనక మొదటిదిగా అక్కడ గమనిస్తా ఉన్నాము. చూడండి, అక్కడ మనం మొదటిది చూస్తే గనక యేసును పిలిచినట్లుగా చూస్తాం. మొదటిది గుర్తుంచుకోండి, పిలుపు. యేసును పిలిచినట్లుగా యేసును ఆయన శిష్యులను వారు పిలిచారు. మొదటి విషయం పిలుపు. రెండవదిగా మనం గమనిస్తాము, ద్రాక్షారసం అయిపోయినట్లుగా యేసు తల్లి అయినటువంటి మరియ గ్రహించింది, అంటే పరిశీలన కలిగి ఉంది అనేది చూస్తాం. రెండవ మాట పరిశీలన అనేటటువంటిది మనము గుర్తుంచుకోవాలనేది మనం చేస్తా ఉన్నా. మూడవదిగా ఆ పరిశీలించినటువంటి ఆ మరియ ప్రభు దగ్గరకు వచ్చి అడిగింది, అంటే ప్రార్థన, రిక్వెస్ట్ అనేది రాసుకోండి. ప్రార్థన, మూడవ మాట ప్రార్థన అనేది మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా మనం చూస్తూ ఉన్నాం, ఆ యేసు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి పరిచారకులను పిలిచి ఆ ఖాళీ రాతి బాణలను నింపమన్నట్లుగా మనం చూస్తాం. నింపుట అంటే పని చేయుట. నాలుగవ మాట పని చేయుట అనేది మనం అక్కడ చూస్తాం. ఐదవదిగా గనక మనం గమనిస్తే ఆ యొక్క ద్రాక్షరసంగా మార్చబడినటువంటి ఆ నీళ్లు తీసుకొని వెళ్ళి ఆ యొక్క విందు ప్రధానికి అందించినట్లుగా చూస్తాం. అక్కడ ఆ విందు ప్రధాని ద్వారా పెండ్లి కుమారుడు పొందింది ఏంటి అంటే ప్రశంస లేదా అభినందన అనేది మనం చూస్తాం. కాబట్టి ఐదవ మాటగా ప్రశంస అనేటటువంటి మాటను మనం గుర్తుంచుకుందాం. కాబట్టి ఈ కానాలో జరిగినటువంటి ఈ వివాహ సంబంధమైన సంఘటన 5 మాటలలో మనం గుర్తుంచుకుంటే, మొదటిది పిలుపు, రెండవది పరిశీలన, మూడవది ప్రార్థన, నాలుగవది పని, ఐదవది ప్రశంస. ఒక కుటుంబ జీవితంలో ఈ 5 గనక ఉంటే ఆ కుటుంబం పరలోకంగా ఉంటుంది. ఒకవేళ ఈ 5 గనక లేవు అంటే అది పరలోకంగా ఉండదు. అంటే ఎట్లా ఉంటుందో మీకే తెలుసు. ఎట్లా ఉంటుంది? పరలోకం కాకపోతే ఎట్లా ఉంటుందో అది మీకు తెలుసు. కాబట్టి ఈ 5 సంఘటనలు ప్రతి కుటుంబములో లేదా ప్రతి సంఘములో ఈ 5 అనేవి ఉండాలి అనేది దేవుని ఆశ. ఆ కారణం చేతనే ప్రభువారు మొట్టమొదటిగా ఈ యొక్క కానాలో పెండ్లితో తన యొక్క పని ఆరంభించినట్లు లేదా ప్రారంభించినట్లు మనము చూడగలుగుతాం. మొదటిది పిలుపు కదా. అక్కడ మనం చూస్తాం, మూడవ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడున్న యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. కాబట్టి ఈ దినాల్లో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే ఈ మొదటి సంఘటన పిలుపు. ఈ మొదటిది ఉంటే గనక ఆ కుటుంబము పరలోకంగా ఉంటుంది. పిలుపు అనేటటువంటిది ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి జీవితంలో ఉండాలి అనేది ఆశ, దేవుని ఆశ. ఈనాడు సాధారణంగా మనం గమనిస్తూ ఉంది ఏంటంటే కుటుంబాలలో ఈ పిలుపులు లేవు. ఉన్నాయండి? ఉన్నాయా? పిలుపులు లేవు కదా.
పిలుపులు లేవు. కొడుకు తల్లిని పిలవడు, కోడలు అత్తనే పిలవదు కదా. ఆ పిలుపులు లేవు. పిలుపులు లేని కారణం చేతనే ఈనాడు కుటుంబాలు నరకప్రాయమైపోతూ ఉన్నాయి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు కుటుంబ జీవితం ఆరంభించబడిన తరువాత ఈ పిలుపు అనేటటువంటిది చాలా అవసరం. పిలుపు అనేటటువంటిది చాలా అవసరమై ఉంది. పిలుపులు లేకపోతే ఏమవుతుంది? దూరం అనేది పెరిగిపోతుంది. దూరం అనేది పెరిగిపోతుంది. తద్వారా సంబంధ బాంధవ్యాలు ఈనాడు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. కనుక జాగ్రత్త సుమా, పిలుపు అనేటటువంటిది చాలా అవసరం. ఈ మధ్య కాలంలో నేను ఒకటి చూసా. కొత్తగా పెళ్ళయింది భార్యాభర్తలు. పెళ్ళైతే వాళ్ళు ఉద్యోగ పని మీద వేరే ప్రాంతంలో ఉంటా ఉన్నారు. వేరే ప్రాంతంలో ఉంటా ఉంటే ఓసారి వాళ్ళ అబ్బాయి దగ్గరికి తల్లిదండ్రులు వాళ్ళు, అయ్యా మేము వచ్చి 2 రోజులు ఉంటాం అయ్యా అని చెప్పేసి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అబ్బాయి సంతోషంగా రా అన్నాడు. రా అంటే వచ్చి భార్యతో చెప్పాడు. భార్యతో ఇట్లా మా అమ్మ నాన్న వస్తూ ఉన్నారు, ఒక 4 రోజులు మనతో ఉండి వెళ్తారంట అని అంటే, ఆ మంది అవసరంలే నేనున్నాగా అని అంది. అట్లా కాదమ్మా, నన్ను కని పెంచినోళ్ళు వచ్చేది 4 రోజులు ఉంటారంట అంటే, అక్కర్లా. తల్లిదండ్రుల దగ్గర ఎంతకాలం ఉంటాడు మగపిల్లడు? 25 సంవత్సరాలు ఉంటావు. 25 సంవత్సరాలు వాళ్ళు నీకు తోడుగా ఉంటారు. మిగిలిన 75 సంవత్సరాలు నేనుంటాగా నీకు తోడుగా. ఇంకా వాళ్ళతో అవసరం ఏంటి అంది. సరే బాధపడ్డాడు. బాధపడిన తర్వాత చెప్పాడు వాళ్ళ తల్లిదండ్రులతో, అమ్మ అప్పుడు వద్దులే, నాకేదో పని ఉంది, క్యాంప్కి వెళ్ళాలా, నేను వచ్చినాక పిలుస్తాలే అని చెప్పేదో సర్ది చెప్పుకున్నాడు. కొంతకాలం అయింది. కొంతకాలం అయిన తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఆ అమ్మాయి ఏమైంది? గర్భం ధరించింది. గర్భం ధరించిన తర్వాత ఆఫీస్ నుంచి వచ్చాడు ఈయన. వచ్చిన తర్వాత ఒకరోజు సంతోషంగా అడిగింది, ఏమండి నీకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అని అడిగింది. అంటే అతను అన్నాడు, నాకు అమ్మాయి కావాలి అన్నాడు. అదేంటి అంది. నాకు అమ్మాయి అంటే ఇష్టం అంది. మరి నీకు అంటే, నాకు అబ్బాయి అంటే ఇష్టం అంది ఈ అమ్మాయి. ప్రతి ఒక్కరికి అబ్బాయి అంటే ఇష్టపడతారు కదా. ఎందుకు? మన వంశం నిలబడిద్ది, మన ఇంటి పేరు నిలబడిద్ది కదా. కాబట్టి అబ్బాయి కదా కావాల్సింది అంటే, వద్దమ్మా వద్దు, నాకు అమ్మాయే కావాలి. అబ్బాయి అయితే మనతో 25 సంవత్సరాలు ఉంటాడు, తర్వాత 75 సంవత్సరాలు ఏడుంటాడు, మనకు దూరంగా పెళ్ళాన్ని పెట్టుకొని ఉంటాడమ్మా, నాకు అబ్బాయి వద్దా. అబ్బాయి మనతో 25 సంవత్సరాలే ఉండేది. ఆ తర్వాత 75 సంవత్సరాలు తన పెళ్ళాంతో ఉంటాడమ్మా, నాకు వద్దు అబ్బాయి. అమ్మాయి అయితే కదా. అప్పుడు అర్థమైంది ఆ అమ్మాయికి. అప్పుడు అర్థమయ్యి తన భర్త దగ్గర క్షమాపణ చెప్పింది. అయ్యా నేను తప్పుగా అర్థం చేసుకున్నా. అత్తయ్యని మావయ్యని పిలువయ్యా, రమ్మనయ్యా, కొంతకాలం మన దగ్గర ఉంటారు, కొంతకాలం మన దగ్గరే ఉంటారు, పిలువయ్యా అని అప్పుడు పిలిచి. కాబట్టి ఈనాడు ఆ పిలుపులు లేకపోతే కదా, పెద్దవాళ్ళు వాళ్ళు మనల్ని కని పెంచినటువంటి తల్లిదండ్రులు, నీ తల్లిదండ్రులు నీకెంత ముఖ్యమో భర్త తల్లిదండ్రులు కూడా అతనికి అంతే ముఖ్యం కదా. వాళ్ళు కనకపోతే నీకు భర్త అవ్వడు. వాళ్ళు కనకపోతే నీకు భర్త అవ్వడు. అది గుర్తుంచుకోవాలి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి,
ఈనాడు ఎలా ఉంది నీ కుటుంబ జీవితం? నీ భర్తను సరిగా ప్రేమిస్తూ ఉన్నావా? సరిగా పిలచగలుగుతా ఉన్నావా? సరిగా పలకరించగలుగుతా ఉన్నావా? అదే సమయంలో నీ అత్తమామ యవనస్తుడా, నీ అత్తమామ యవనస్తురాలా, నీ అత్తమామ వాళ్ళని పిలవగలుగుతా ఉన్నావా ఆప్యాయంగా? వారి దగ్గర 4 రోజులు నువ్వు ఉండగలుగుతా ఉన్నావా? వారితో నువ్వు కలిసి జీవించగలుగుతా ఉన్నావా? లేదా ఒకవేళ లేకపోతే ఈనాడైనా వారిని పిలుచడానికి ప్రయత్నించు. కాబట్టి ఆ రీతిగా యేసుప్రభుని పిలవటం ద్వారా అక్కడ లోటు తీర్చబడింది, అవమానం కొట్టివేయబడింది. ఆ రీతిగా తల్లిదండ్రులను మనం గౌరవించడం ద్వారా, వారిని పిలవటం ద్వారా మనకు అనేక అక్కరలు, మనకు తెలియని విషయాలు వారు చెప్పటము ద్వారా మనం సరిదిద్దుకోగలం. మన జీవితంలో మనం సరైనటువంటి క్రమంలో జీవించేదాని కొరకై వారి యొక్క అనుభవం మనకు అవసరం. కాబట్టి వృద్ధులు ఏంటంట, తల నెరిసినటువంటి వారు కుమారులకు కిరీటము. వాళ్ళు కిరీటాలమ్మా, కిరీటాలు. వాళ్ళని కిరీటాలుగా మనం ధరించాలి. కిరీటం ఎక్కడ పెడతాం మనం? ఎక్కడ పెడతాం కిరీటాన్ని? చెత్తపుట్లు వేస్తామా? ఎక్కడ పెడితే అక్కడ పరేస్తామా కదా? ఎక్కడ పెట్టుకుంటాం కిరీటం? అంటే తల. అంటే దాని అర్థం ఏంటి? తల్లిదండ్రులను అంతగా గౌరవించాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. అత్తమామలు కూడా తల్లిదండ్రులే. కాబట్టి వారిని గౌరవించినప్పుడే మన జీవితాలు సరైనవిగా ఉంటాయి. కాబట్టి మొదటిది పిలుపు అవసరం. అదే రీతిగా సంఘంలో కూడా ఒకరినొకరు పరిచయం చేసుకోవాలా, పలకరించుకోవాలా. అందుకే దైవజనుడు భక్సింగ్ గారు మనకు అలవర్చింది ఏంటి అంటే, దేవుని మందిరం అయిపోయిన తర్వాత ఒకరినొకరు హత్తుకునేవారు. చివరిలో మగవాళ్ళు హత్తుకునేవాళ్ళు, ఆడవాళ్ళు హత్తుకునేవాళ్ళు. ఆప్యాయత. ఈనాడు హత్తుకోవట్ల. ఎందుకు? పొట్టలు పెరిగిపోయినాయి కదా, పిలుపులు తగ్గిపోయినాయి. కాబట్టి ఈనాడు అది లేదు. షేక్ హ్యాండ్ కూడా సరిగ్గా ఇట్ట పెడుతున్నారు. ఈయన ఇట్ట పెడితే ఈయనట్ట, మళ్ళీ ఆడేమన్నా అతుక్కుంటుందేమో జాగ్రత్త అన్నట్టు, ఈడు అతుక్కుంటే వదిలిపెట్టడేమో అన్నట్టుగా కదా. అది కాదండి దైవజనుడు నేర్పింది మనకి. ఆత్మీయంగా మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఒకరినొకరు కలిసి ఉండాలి. షేక్ హ్యాండ్, కలిసి ఉండాలి. కలిసి ఉంటే కలదు ఏముంది? దుఃఖమా? కలిసి ఉంటే ఏంటి? దుఃఖమా? సుఖం. కలిసి ఉంటే కలదు. కాబట్టి కుటుంబమైన సంఘమైన కలిసి ఉంటేనే సంతోషంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఏమవుతుంది? దుఃఖమైంది. కనుక మొదటిదిగా అక్కడ ఏముంది? పిలుపు ఉంది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. రెండవదిగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. రెండవది ఏంటి అంటే పరిశీలన కదా. మనం కూడా భోజనాలు జరిగేటప్పుడు కదా, ఇంటి యజమాని ఏం చేస్తూ ఉంటాడు? అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటాడు. వండినటువంటి పాత్రలు చూస్తూ ఉంటాడు. ఎందుకు? పిలిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వారికి సరిపోద్దో లేదో. ఒకవేళ సరిగిపోతే ఏం చేయాలా? దాని కొరకు ఏదో ఒకటి మనం ప్రిపేర్ చేయాలా. ఒకసారి ఇట్లాగే ఒక చోట క్యాంపు జరుగుతూ ఉంది. దానికి నేనే ఫుడ్ ఇన్ఛార్జిగా ఉండా. అక్కడికి సుమారుగా అంటే మన భారతదేశం నుంచి అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు. దానిలో భోజనానికి నేనే ఇన్ఛార్జిని. చివరిలో ఒక 10 మందికి అయిపోయిన తర్వాత చెప్పారు. నేను అక్కడికి వెళ్ళాను. దానికి వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి చెప్తే నేను సిద్ధపరుస్తాను. అయిపోయింది అన్నారు. వాళ్ళేమో దేశంలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చినారు. వాళ్ళకి ఏది పెడితే అది కుదరదు. ఏం చేయాలా?
అప్పటికప్పుడు మనకి ఉంది కదా, తేలిగ్గా అయిపోయేదేంటి, తేలిగ్గా అయిపోయేది 4 గుడ్లు తెచ్చి టక్ టక్ మన కొట్టేసి తిప్పేస్తే కదా, అది తిననోళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఆ రోజు ఏం చేసాం, అక్కడ గుడ్లు ఉన్నాయి తీసుకొచ్చాం, 4 ఉల్లిపాయలు కోసేసి పెట్టాం. చక్కగా టైం తెలియకుండా తినేశారు వాళ్ళు కూడా, సమయానికి వాళ్ళు కూడా తినేశారు. కాబట్టి పరిశీలన. కాబట్టి యేసు తల్లి ఒకవేళ బహుశా చెప్పుంటుంది, ఇంటి యజమానురాలు లేదా ఇంటి యజమానుడు చెప్పుంటాడు, అమ్మా చూస్తూ ఉండు, ఒకవేళ సరిపోతాయో లేదో ముందే తెలిస్తే మనం జాగ్రత్త పడదాం, ఎవరిని నిరాశపరచకూడదు, ఎవరిని నిరుత్సాహపరచకూడదు, ఒకవేళ అలా జరిగితే మనకు అవమానం కదమ్మా చెప్పుంటారేమో. ఆమె పరిశీలన చేస్తూ ఉంది, అన్నీ పరిశీలిస్తూ ఉంది. పరిశీలన చేస్తూ ఉంటే వివాహం బాగా జరిగింది. పెళ్లి కుమారుడు చక్కగా డ్రెస్అప్ అయ్యాడు, పెళ్లి కుమార్తె చక్కగా డ్రెస్అప్ అయింది. ఆ యొక్క విందు యజమాని చక్కగా మరి చక్కగా పెళ్లి యజమాని వచ్చి పెళ్లి చక్కగా చేశాడు, బాగా జరిగింది, భోజనాలు చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఎవరికి కావాల్సినట్లుగా వాళ్ళకి ద్రాక్షారసం పోస్తూ ఉన్నారు, చక్కగా జరుగుతూ ఉంది. చూసింది, అయ్యో అయిపోతుంది, అయిపోతా ఉంది. అప్పటికప్పుడు చేయగలిగింది లేదు. అయితే యేసు అక్కడ ఉండటాన్ని బట్టి యేసు గురించి తెలుసు, తన బిడ్డ గురించి తనకు తెలుసు. వచ్చి చెప్పింది, అయ్యా ద్రాక్షారసము అయిపోయింది. కాబట్టి పెద్దవాళ్ళు మన జీవితాల్లో ఉండటము ద్వారా మనకి నేర్పిస్తారు. వాళ్ళు పరిశీలన చేస్తూ ఉంటారు, మనం ఎట్లా ఉంటా ఉన్నాం, మనం బొంగమేతు పెట్టుకొని ఒకళ్ళు మాట్లాడుకోకుండా ఉంటా ఉన్నారా కదా, ఒకవేళ ఏదైనా తిట్టుకుంటా ఉన్నారా, కొట్టుకుంటా ఉన్నారా, ఒకవేళ భర్త ఇంటికి వస్తే భోజనం పెట్టకుండా ఉంటుందా, లేకపోతే భార్యకి ఏదైనా అవసరమైతే భర్త తీసుకురాకుండా ఉంటా ఉన్నాడా, పరిశీలన చేస్తారు పెద్దవాళ్ళు. పరిశీలన చేసి, అయ్యా అట్లా ఉండకూడదయ్యా చెప్తారు, అమ్మా అట్లా ఉండకూడదు తల్లి చెప్తారు. చెప్తాం ద్వారా కుటుంబం ఏమవుతుంది, సరిదిద్దబడుతుంది, క్షేమకరంగా ఎదుగుతుంది అనేటటువంటిది మనం చూస్తాం కదా. చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే, ఈయన డ్యూటీకి వెళ్తాడు, ఆఫీస్కి వెళ్తాడు, ఆఫీస్కి వెళ్ళి వస్తా ఓ పెద్ద సంచి తీసుకొస్తాడు, ఓ పెద్ద సంచి తీసుకొచ్చి ఆడపడేస్తాడు. ఆడపడేస్తే దానిలో ఏముంటాయి, పనికొచ్చాయి 4, పనికిరాని 10 ఉంటాయి కదా. అలా చేస్తూ ఉంటారు. అలాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది, చూస్తారు, చూసాయా ఈ మనకు అవసరం లేదు, ఈ అవసరం లేదు, ఈ అవసరం లేదు, ఈ కావాలా, ఇవి కావాలా, ఇవి కాదు ఇవి కావాలా కదా. ఆ రీతిగా వాళ్ళు ఉండటము ద్వారా మన యొక్క జీవన విధానం ఎలా ఉంది, మనకు వచ్చేటటువంటి డబ్బు మనం ఎలా సరైన రీతిలో మనం వినియోగించుకోగలుగుతూ ఉన్నాం అనేది వారికి అర్థమవుతుంది. వారు చూసినప్పుడు, అయ్యా ఇదిగో ఇట్లా చెయ్యి, ఇట్లా చేస్తే నీకు బిడ్డలు పుట్టినప్పుడు అక్కరకు వస్తాయి కదా. ఆ రీతిగా వారు సలహాలు ఇస్తారు. కాబట్టి రెండవదిగా అక్కడ మనం ఏం చూస్తూ ఉన్నాం, పరిశీలన అనేది అవసరం. మూడవదిగా అక్కడ అయిపోయిన తర్వాత ఆమె వచ్చి పెద్దగా అరవలా, ఆ విందులో అరవలా, అయ్యో ద్రాక్షారసం అయిపోయింది ఇప్పుడు ఎట్లా, గొడవ చేయలే కదా. మనమైతే ఏం చేస్తాం, ఒకవేళ అటు మనకి గిట్టనోడు ఏదో సర్లే పోనీ పెళ్ళి కదా పిలిచాడు అనుకో, మనం ఏం చేస్తాం, ఒకవేళ ఏదైనా తగ్గితే తీసురా ఎదురా వాళ్ళకి అన్నేసావు నాకేవే కదా, సరిదిద్దుకో. ఒకసారి ఇట్లాగే బెరాకాలోనే VBS అయిపోయిన తర్వాత కృతజ్ఞత కూడికి పెట్టాం. అంటే జరిగింది చెప్తున్నా, ఎందుకంటే మనకు అవసరం. కృతజ్ఞత కూడికి పెట్టి దానిలో కొంచెం నాన్ వెజ్ పెట్టాం. నాన్ వెజ్ అంటే వెజిటేరియన్ కాంది
వెజిటేరియన్ కాంది ఏంటి? చికెను మటను. సరే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ పెట్టాం. సరే వచ్చి వేసుకుంటూ వస్తున్నాడు. వేసుకుంటూ వస్తుంటే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఒక అతను వేసుకెళ్ళాడు, చికెన్ ఫ్రై వేసాడు. వేసుకుంటూ వెళ్ళిన తర్వాత పక్కకి ఎటు చూశాడు. ఎటు చూస్తే పక్కనోడికి లెగ్ పీస్ పడింది పెద్దది, వీడికేమో చిన్నది పడింది. చిన్నది పడితే రెండోది ఏంటంటే వీళ్ళిద్దరు మాట్లాడుకోరు, వేసినోడు వీడు మాట్లాడుకోరు, చికెన్ ఫ్రై చేసినోడు మాట్లాడుకోరు ఇద్దరు. వాడేసి ఆడికి అంత మొక్కేసి నాకేంది అని ఇసురు కొట్టాడు. అంతమందిలో ఇసురు కొడితే ఏమైంది? గందరగోళం. అక్కడ ఒకళ్ళు ఘర్షణ. నేను చూసేసేయాలి అని ఈడు. నేను చూడలేదు, మామూలుగా వేసుకెళ్తాను అంటే నువ్వు చూసుకుంటే వేయాలి ఈడు కదా. గందరగోళం. కారణం ఏంటి? పిలుపులు లేవు. అది కారణం. కాబట్టే అట్లా గొడవ చేయలా మరియా, అట్లా గొడవ చేయలా. వచ్చి అని చెప్పింది రహస్యంగా, అయ్యా టైం. కాబట్టే జాగ్రత్త. మనం ఏం చేస్తామంటే అనేక పర్యాయాలు కుటుంబ విషయాలు బయటికి చెప్తాం. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని అవమానపరుస్తారు. కనుక మన ఇంటిలో పిలుపులుంటే మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, బయటికి చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు కదా. మన ఇంటిలో సరిగ్గా మనం పరిశీలన చేసుకుంటా ఉంటే మనము వాటిని సరిదిద్దుకోగలుగుతాం. మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఏమైందంటే లోటు కలిగింది, చూసింది, వచ్చి ఏం చేసింది? యేసుతో చెప్పినయ్యా ద్రాక్షారసము అయిపోయింది. రిక్వెస్ట్, లేదా మన భాషలో చెప్పుకోవాలంటే ప్రార్థన. కాబట్టి ఏదైనా మన కుటుంబంలో అక్కర, అవసరత, లోటు కలిగినప్పుడు మనం ఏం చేయాలా? ఊరి మీద పడి అడవకూడదు కదా, పెద్దగా అరుచుకోకూడదు. మనం ఏం చేయాలా? మోకరించాలి, ప్రభు సన్నిధిలో మోకరించాలి. ప్రార్థించినప్పుడు ప్రార్థన వలన సమస్తము సాధ్యం కదా. దేవుడున్నాడు, ప్రార్థన వలన సమస్తము సాధ్యం. అదే సమయంలో మనం ఏదైనా చెప్పాలంటే భర్తతో, అమ్మా అయ్యా ఇదిగో ఇది అవసరం అయ్యా. భార్యతో చెప్పాలంటే అమ్మా ఇది అవసరం అమ్మా. లేదా తల్లిదండ్రులతో అమ్మా ఇది అవసరం. అంతే తప్ప దాని కొరకై మనం గందరగోళం చేయటం ద్వారా ఏమవుతుంది? మన కుటుంబమే బజారు పాలవుతుంది. కనుక మూడవదిగా మనం ఎప్పుడూ కూడా ప్రార్థన అనుభవం కలిగి ఉండటం ద్వారా, మన కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన మనం కలిగి ఉండటం ద్వారా, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన మనం కలిగి ఉండటం ద్వారా మన అక్కర్లు ఎప్పుడు తీర్చబడతాయి. తద్వారా మన జీవితము సంతోషంగా, మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. నాలుగవదిగా అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటి అంటే, ఏం జరిగింది? ప్రభు చెప్పాడు, పరిచారకులను పిలిచి ఏం చెప్పాడు? 6 రాతి బాణలు నింపండి అన్నాడు. అంటే వాళ్ళు ఏం చేశారు? పని చేశారు. నింపటం అంటే ఊర కూర్చొని నిండండి అంటే నిండిపోతాయా? నిండిపోతాయా కదా. బియ్యం ఉండే బియ్యాన్ని తీసుకొచ్చి సెట్లో పోసి అన్నం అంటే అవుద్దా? అవ్వదు కదా. ఈ మధ్య నేను ఒక జోక్ చూసా. ఇంట్లో తల్లిదండ్రులు ఆమెకి వంట నేర్పలేదంట. వంట నేర్పకపోతే అమ్మ ఆయన అన్నం వండమంటున్నాడమ్మా అంది. అంటే సరే అమ్మ ఒక పని చెయ్యి, ఒక గ్లాసుడు నీళ్ళు తీసుకో, గ్లాసుడు బియ్యం తీసుకో అంది. తీసుకుంది గ్లాసుడు బియ్యం. తర్వాత గ్లాసున్నర నీళ్లు తీసుకో అంది. తీసుకుంది నీళ్లు. పొయ్యి మీద పెట్టు,
జాగ్రత్తగా చూస్తూ ఉండి ఉడుకుతాయి అంది. సరే ఈ అమ్మాయి ఏం చేసింది, గ్లాసులో బియ్యం తీసుకుంది, ఆ సెట్లో పెట్టింది. గ్లాసు బియ్యం అట్లా గ్లాసున్నర నీళ్ళు చూసిన పట్ల కాబట్టి కొంచెం పెద్ద దానిలో గ్లాసున్నర నీళ్ళు తీసుకుని దానిలో పెట్టింది. పొయ్యి వెలిగించింది. పొయ్యి వెలిగితే ఏమవుతుంది, కొద్దిసేపటికి ఏమవుతుంది, మాడవాసన వస్తుంది, సట్టి గాలిపోతుంది, మాడవాసన వస్తుంది. వచ్చి గబగబ పరిగెత్తుకుంటూ వచ్చింది. వాసన వస్తుంది, ఏం చూసింది. చూస్తే ఏమవుతుంది, మాడిపోతుంది. మళ్ళీ ఫోన్ చేసింది వాళ్ళ అమ్మకి, అమ్మా నువ్వు చెప్పినట్టు చేశానే, అన్నం అవ్వట్లేదు, ఇదేం మాడిపోతుంది. ఏం చేసావంటే, గ్లాసు బియ్యం తీసుకున్నా సెట్లో పెట్టా, గ్లాసున్నర నీళ్ళు తీసుకున్నా సెట్లో పెట్టా, పొయ్యి వెలిగించా. పోసిన తల్లి, అది కాదమ్మా, గ్లాసు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఆ సెట్లో పొయ్యాలా, గ్లాసున్నర ఆ బియ్యంలో పొయ్యాల నీళ్లు, అప్పుడు పొయ్యి మీద పెడితే అది ఉడికిద్ది. మరి నాకు అక్కడ చెప్పలేదుగా, గ్లాసు బియ్యం తీసుకున్నా గ్లాసున్నర. కాబట్టి పని చేయటం అనేది మనకు అలవర్చబడాలి, పని మనం చెయ్యాలి. చిన్నతనం నుంచి మనం పని చేయకపోతే ఏమవుతుంది, మనం మనకిష్టమని 2 వీలర్ బండి తీసుకున్నాం కదా, ఎంతో ఇప్పుడు ₹1,00,000 1,50,000 దాకా ఉంటుంది 2 వీలర్ బండి కూడా. మనకి నచ్చింది తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం. బండి తీసుకొచ్చి ఇంట్లో పెడితే నెల అయింది, సంవత్సరం అయింది, చక్కగా పైన తుడుతున్నాం. నెలన్నర అయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది. మనకేంది నచ్చింది కాబట్టి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం. ఒకసారి ఎందుకు అవసరమైంది, అవసరమై స్టార్ట్ చేస్తుంటే ఏమైంది, ఎక్కడికక్కడ ఇరిగిపోతుంది. కారణం ఏంటి, తుప్పు పట్టింది. నువ్వు వాడకపోతే, దాన్ని ఉపయోగించకపోతే ఏమైంది, తుప్పు పట్టి పాడైపోతుంది, నీ డబ్బులు వ్యర్థమైపోతాయి. ఆ రీతిగానే మానవుని యొక్క జీవితము కూడా మనం పని చేయాలా, మనం పని చేయాలా. పని చేయకుండా ఒకవేళ ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, ఏమవుద్ది, ఇంట్లో కూర్చుంటే, పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఏమైతే ఒళ్ళు పెరిగిద్ది. ఒళ్ళు పెరిగి తిన్నది అరక్క గ్యాస్ వచ్చిద్ది, ఒళ్ళు పెరిగి షుగర్ వచ్చిద్ది, బీపీ వస్తాయి, అన్నీ వస్తాయి, సర్వరోగాలు వస్తాయి. అంటే తుప్పు పట్టిపోద్ది, శరీరం తుప్పు పట్టిపోద్ది. కాబట్టే పని చేయాలి, పని చేయాలి. నువ్వెవరైనా సరే, నువ్వు మగ వ్యక్తివా ఆడ వ్యక్తివా, నువ్వెవరైనా పని చేయాలా, పని చేయాలి కదా. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం పని చేయట్లేదనుకోండి, పని దొంగలమైతే మన జీవితాల్ని మనమే నష్టపరుచుకున్న వారం అవుతాం. పని చేయకపోతే మన జీవితంలోనికి రోగాల్ని మనమే ఆహ్వానించిన వాళ్ళం అవుతాం, మన జీవితాన్ని మనమే నష్టపరుచుకున్న వారం అవుతాం. కాబట్టి పని చేయాలి, పని చేయాలి. నాలుగవదిగా ఏంటది, పొగడ్త. చేసిన పనిని బాగా చేసావు అన్నామనుకోండి, బాగా చేసావు అన్నామనుకోండి, ఏమవుతుంది, ఇంకా కొంచెం బలం వచ్చింది. పొగడ్త ద్వారా, మీరు గమనించారో లేదో, పొగడ్త ద్వారా మంచి ఆరోగ్యంగా ఉంటారు. పొగడ్తల ద్వారా తెలుసా, పొగిడితే ఏంటి, 1 అడుగు వేసి 2 అడుగులు వేస్తారు. ఈ కూర భలే ఉండేవు అన్నాం అనుకోండి, రేపు ఇంకో కూర ట్రై చేస్తారు మంచిగా కదా. పొగడ్త జీవితాలని ఏం చేస్తుందంటే మెరుగుపరుస్తుంది, కుటుంబాలని సంతోషంగా. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ 5 విషయాలు జరిగినాయి అక్కడ, ఈ 5 విషయాలు జరిగినాయి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు మన జీవితాలు ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలన చేసుకోవాలి. కానా విందులో ఈ 5 జరిగినాయి. ఏంటవి? మొదటిది పిలుపు, రెండవది పరిశీలన, మూడవది ప్రార్థన, నాలుగవది పని, ఐదవది ప్రశంస, పొగడ్త. అయితే సమయం అయిపోయినట్లుంది. నేను ఈ ఒక్క విషయాన్ని చెప్పే నేను ముగిస్తా. అయితే ఇక్కడ
ఏమైంది అంటే మరియ వచ్చింది, యేసు ప్రభుతో చెప్పింది, తన కుమారుడితో చెప్పింది, అయ్యా ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన నీళ్లు పోయమన్నాడు, పోశారు, ముంచి తీసుకొని వెళ్ళు అని. ఆ నీళ్లు ముంచి తీసుకొని వెళ్ళే సమయంలో 5 కార్యాలు జరిగినాయి. ఏంటంటే అవి, మొదటిది ఆ నీళ్ల యొక్క రంగు మారింది. రెండవది రుచి మారింది. మూడవది వాసన మారింది. ఆ నీళ్ల యొక్క రంగు మారింది, ఆ నీళ్ల యొక్క రుచి మారింది, ఆ నీళ్ల యొక్క వాసన మారింది. నాలుగవది ఆ నీళ్ల యొక్క బరువు పెరిగింది. బరువు పెరిగిద్దా లేదా? నీళ్లుగా ఉన్నప్పుడు, ద్రాక్షారసం అయిపోయినప్పుడు బరువు వ్యత్యాసం అనేది వస్తుంది. ఐదవది విలువ పెరిగింది. ఏం పెరిగింది? విలువ. ఇదంతా 20 రూపాయలు. ఇదే బాటిల్ ద్రాక్షారసం ఎంత? 100 రూపాయలు ఉంటుంది. విలువ పెరిగింది. నీళ్ళు ఇన్ని వచ్చినాయి కదా. అదే ద్రాక్షారసం అయితే దానిలో అవి ఇవి కలిసి ఉంటాయి కాబట్టి తగ్గుతుంది. అంటే ఇంత సైజు ఎంత ఉన్నప్పటికీ కూడా నీటి శాతం తగ్గిపోద్ది, మిగిలినవి కొన్ని మిక్స్ అవుతాయి అక్కడ. అవునా? అది కాబట్టి 5 విషయాలు అక్కడ జరిగినాయి. రంగు, రుచి, వాసన, బరువు, విలువ కదా మారింది. అవి మన జీవితంలో మారాలి. అయితే అవన్నీ చెప్పటానికి సమయం లేదు. ఒకటి మీకు గుర్తు చేస్తాను. మొదటిది ఏంటి? రంగు. అంటే ఇప్పుడు మనం కూడా రంగు మారాలా? మనం యేసు ప్రభువు సువార్త చెప్పాడు, మారు మనసు పొందుడి, సువార్తను నమ్ముడి, అప్పుడు మీరు రక్షించబడుదురు. మారు మనసు పొందుడు అంటే మార్చబడటం. మారటం అంటే మనం కూడా రంగు వేసుకోవాలా? రంగు అంటే మనం అప్పుడప్పుడు అంటాం, మనకి వినపడుతుంది, అరే ఈడ అస్సలు రంగు బయటపడిందిరా. ఏం బయటపడింది? ఈడ అసలు రంగు బయటపడిందిరా అంటాం. అసలు రంగు అంటే ఆడి బుద్ధి, ఆడి స్వభావం కదా బయట. కాబట్టి పాత జీవితానికి, క్రొత్త జీవితానికి, ఒంటరి జీవితానికి, కుటుంబ జీవితానికి మన స్వభావము మారాలి. మన స్వభావం మారాలి. పాత జీవితంలో ఇష్టానుసారంగా జీవించాము. క్రొత్త జీవితంలో ప్రభు ఉన్నాడు అనే గ్రహింపు కలిగి జీవిస్తాం. ఒంటరి జీవితంలో ఇష్టానుసారంగా జీవిస్తాం. 10ంటికో 11ంటికో లెగుస్తాం. కుటుంబ జీవితం కుదరదు. భర్త ఉద్యోగానికి వెళ్ళాలి, పొద్దున్నే లేవాలా, భర్తకి సిద్ధపరచాలా, లేకపోతే పెద్దవాళ్ళు అత్తమామలు ఉన్నారో తల్లిదండ్రులు ఉన్నారో వారికి కొంచెం సిద్ధపరచాలా కదా. అట్లా కాకుండా 11, 12ంటికి లెగుస్తాను, వాళ్ళే వండి పెడతారులే, అది కుదరదు. అది మంచిది కాదు. మనల్ని మనం పాడు చేసుకుని పని చేయకపోతే ఇందా చెప్పానండి, మనం తుప్పుబట్టిపోతాం కదా. పని చేయకుండా తిని కూర్చుంటే ఏమైతే ఒళ్ళు వచ్చిందని చెప్పానుగా. ఒళ్ళు వస్తే రోగాలన్నీ వచ్చినట్లు లెక్క కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా పనిచేసే వారంగా కాబట్టి మన స్వభావం మారాలా. అలా మన జీవితం మార్చబడిన తర్వాత, మనం దైవికంగా మార్చబడిన తర్వాత, పాపక్షమాపణ, మారు మనసు అనుభవం పొందిన తర్వాత మన స్వభావం మార్చబడిందా?